అందరికీ నమస్కారం అండి. నా పేరు రమేష్. మాది కడప జిల్లా తొండూరు అనే గ్రామం మాది. ముందుగా నాకు ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చినటువంటి ఇటువంటి గొప్ప ప్లాట్ఫామ్ తయారు చేసినటువంటి, ఎందుకంటే నేను చదువుకునే రోజుల్లో ఇటువంటి ప్లాట్ఫామ్ లేదు. దాదాపుగా నేను 2009లో నా అయిపోయింది, కానీ నాకు తెలియదు. సో ఇటువంటి ప్లాట్ఫాము గంపా నాగేశ్వర సారు స్థాపించారు. ఆయనకు ఏ విధంగా నేను ఇటువంటి క్లబ్లో చేరాలి అని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను నా యొక్క జీవితంలో. సో మా ఫ్రెండ్ ద్వారా పరిచయం చేసుకొని ఈ క్లబ్బు ఏ విధంగా రీచ్ కావాలని మా ఫ్రెండ్ నాకు సజెషన్ ఇచ్చాడు. అప్పుడు నేను ఈ క్లబ్లో చేరడం జరిగింది. ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ విజ్డమ్ క్లబ్ 203 బ్యాచ్లో రీసెంట్గా ఈ మధ్య నేను 203 బ్యాచ్లో ట్రైనర్ వర్క్షాప్లో ట్రైనింగ్ తీసుకోవడం జరిగింది. సో మాకు ఇక్కడ ప్రెసిడెంట్ అయినటువంటి తహసీనేశ్వర మేడం గారు మా చాలా బాగా ట్రైనప్ చేసి మమ్మల్ని ఎంతో మోటివేట్ చేశారు. ఆ విధంగా చేయడం వల్ల మేము ట్రైనింగ్ అయిపోయిన వెంటనే మాకు ఏవైతే టార్గెట్ ఇచ్చారో, మీరు స్కూళ్ళకి వెళ్ళాలి, ఫ్రీగా చెప్పాలి గవర్నమెంట్ స్కూళ్ళలో అని చెప్పారు. సో వెళ్తే ఏం జరుగుతుందో మాకు కూడా తెలియదు. వెళ్ళాము, చెప్పాము. సో నేను చెప్పింది కూడా 5 స్కూల్లో చెప్పినటువంటి దాని ఇంపాక్ట్ ఏ విధంగా ఉందంటే, సో ఇక్కడికి వచ్చి మాట్లాడే విధంగా నా జర్నీ అనేది సాగింది. సో థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఈ అవకాశం ఇచ్చినటువంటి మేడం గారికి థ్యాంక్ యూ. సో నా జీవితం ఎట్లంటే 20 సంవత్సరాలు దాదాపుగా నా డిగ్రీ అయిపోయినప్పటి నుంచి 20 సంవత్సరాలు నా జీవితాన్ని వేస్ట్ చేశాను. సో వేస్ట్ చేసిన జీవితానికి నేను ఒక లక్ష్యం పెట్టుకున్నాను. ఎప్పటి నుంచి అంటే 2018 డిసెంబర్ 1 అప్పుడు నేను మళ్ళీ జన్మించాను. ఎందుకంటే అంతకుముందు నా యొక్క జీవితం అధ్వానంగా అస్తవ్యస్తంగా ఉన్నది. ఎటువంటి లక్ష్యం లేదు. 2000 చెడు వాసనాలకు బానిస అయిపోయి సో నా జీవితాన్ని నాశనం చేసుకున్నాను. అటువంటి సమయంలో 2018 డిసెంబర్ 1 నా అన్ని వ్యసనాలను నేను మానేసి ఒక జీవిత లక్ష్యాన్ని పెట్టుకున్నాను. అది వచ్చేసి న్యాచురల్ ఫార్మింగ్ చేయాలి. సో చేసి నా కుటుంబాన్ని, ఎందుకంటే ఇంటి పెద్ద అనే అతను డిస్టర్బ్ అయిపోయి ఏ విధంగా సూసైడ్ అయినా చేసుకుంటే సో కుటుంబాలు ఏ విధంగా నాశనం అయిపోతాయి అని దానికి రియలైజ్ అయిపోయి నేను నా మద్యాన్ని మానేసి రియలైజ్ అయిపోయి ప్రకృతి వ్యవసాయం చేయాలని డిసైడ్ అయిపోయాను. సో ఒక లక్ష్యం అయితే పెట్టుకున్నాను, కానీ సో పెట్టుకున్నప్పటి నుంచి నాకు ఇంట్లో వాళ్ళు సహాయం చేస్తారు, వేరే వాళ్ళు సహాయం చేస్తారు అని ఆశించాను, కానీ ఎవరు సహాయం చేయలేదు. సో ఒకటే డిసైడ్ అయిపోయింది. అప్పుడు నాకేం డిసైడ్ అయిపోయిందంటే, లక్ష్యం అనేది నీ లక్ష్యాన్ని నువ్వు ఎంచుకుంటే నువ్వు మాత్రమే దాన్ని సాధించాలా. ఆ లక్ష్యం కోసం నువ్వు మాత్రమే కష్టపడాలా, వేరే ఎవ్వరు కష్టపడరు. నీ లక్ష్యాన్ని నువ్వు సాధించాలని డిసైడ్ అయిపోయి నీ యొక్క శరీరంలో ప్రతి ఒక్క అణువు కూడా దాని గురించి ఆలోచించే విధంగా నువ్వు లక్ష్యాన్ని నువ్వు చేరుకోవాలని డిసైడ్ అయినావంటే ఆటోమేటిక్గా ప్రకృతి అనేది నీకు సహకరిస్తుంది అనేది నాకు ఈ ఇంపాక్ట్లో చేరిన తర్వాత నాకు అర్థమైపోయింది. అందుకు నా లక్ష్యానికి కావాల్సినటువంటి ఏ విధంగా మన ఆలోచనలు మనం మారాలి, ఎటువంటి సోర్సెస్ ఉన్నా లేకున్నా మనం బలహీనపడకుండా ఏ విధంగా మన లక్ష్యాన్ని అచీవ్ చేయాలని అన్ని గొప్ప స్కిల్స్ అన్ని ఇక్కడ నేర్పించడం నాకు చాలా సంతోషంగా ఉంది మేడం. థ్యాంక్ యూ సో మచ్. ఈ యొక్క బలంతో నేను నా వయసు వచ్చేసి 30 సంవత్సరాలే, ఇంకా 60 సంవత్సరాలు ఖచ్చితంగా బతికి ఇలాంటి సేవా కార్యక్రమాలు ఇప్పుడు ఈ ట్రైనింగ్ అయిపోయిన వెంటనే కూడా ఈ యొక్క ఇంపాక్ట్ లబ్బుతో నా జీవితాంతము పోవాలి, చెప్పాలి, ఎంతోమందికి సేవ చేస్తాను. నాకు ఉన్నటువంటి 24 గంటల్లో కనీసము ½ అన్ అవర్ అన్న కానీ ఉపయోగించి సమాజానికి సేవ చేసే విధంగా నాలాంటి యువకులు నాలాగా ఎంతోమంది వాళ్ళ టయాన్ని వేస్ట్ చేసుకొని ఇప్పుడు ఇక్కడ కూడా చూశాను. నేను ఇక్కడ వాలంటీర్గా తిరుగుతున్నాను. ఎంతోమంది మాట్లాడుతున్నారు, కొట్లాడుతున్నారు, నిద్రపోతున్నారు, మొబైల్ తీసుకునే వాళ్ళు చూసుకుంటున్నారు. సో నా జీవితంలో నేను చేసిన పనులన్నీ చేస్తున్నారు వాళ్ళు. సో అటువంటి తప్పుదారి పట్టుకోకుండా వాళ్ళు కూడా వాళ్ళ లక్ష్యాన్ని ఈ వయసులోనే వాళ్ళు నిర్ణయించుకోవాలంటే మా యొక్క ఇంపాక్ట్తో ఒక అసోసియేట్ అయ్యి వాళ్ళు కూడా జర్నీ చేయాలని దానికోసము నేను కూడా నా జీవితాంతం నేను రుణపడి ఉంటాను. ఈ యొక్క సంస్థను కంటిన్యూ చేస్తాను, నా వంతు కృషి చేస్తానని మాటిస్తున్నాను. జై హింద్, జై భారత్, వందే మాతరం.